మోస్ట్ అవైటెడ్ ఫోన్ అన్బాక్సింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ నథింగ్ ఫోన్ 1. సో ఆల్రెడీ మీరు బ్లాక్ వేరియంట్స్ అయితే చూసి ఉండొచ్చు. సో ఇది వచ్చేటప్పటికే వైట్ వేరియంట్. బ్లాక్ వేరియంట్ నేను ఆర్డర్ చేసిన విత్ ఇన్ 2 days లోనే వచ్చేది, కానీ నాకు వైట్ మీదనే ఉంది. సో వైట్ లేట్ అయినా పర్వాలేదు, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది. ఐ థింక్ డోంట్ మైండ్. అండ్ అన్బాక్సింగ్ ఒకటే కాదు, ఒకవేళ ఈ వీడియో కనుక 20k లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే మీ ముందుకి మరొక అమేజింగ్ వీడియో రియల్లీ మీరైతే టాక్ అవ్వాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసి అయితే అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఇది పెట్టిన తిప్పలు అంతా ఇంత అయితే కాదు. నేను ఫస్ట్ సేల్ లోనే అంటే ప్రీ బుకింగ్ చేసుకుని ఆర్డర్ పెట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఉండేటువంటి పిన్ కోడ్ కి ఇది డెలివరీ లేదంట. నేను మా ఇల్లా స్మోతి నగర్ అడ్రస్ కి దీన్ని అయితే షిప్ చేయడం జరిగింది. సో అక్కడ ఈ రోజు డెలివరీ అయింది. 23వ తారీఖు రావాల్సింది 25వ తారీఖు డెలివరీ అయింది. నిన్న బోనాలు గట్టి అక్కడికి వెళ్ళాను, మా పాపను అక్కడే ఉంచి మళ్ళీ తిరిగి రిటర్న్ మా పాపని ఈ రోజు మార్నింగ్ ఈ ఫోన్ తీసుకొని రమ్మన్నాను. సో ఈ ఫోన్ తీసుకొని మధ్యాహ్నం వచ్చారు. హోప్ యూ అండర్స్టాండ్. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. 20k లైక్స్, అసలు లైక్ బటన్ బద్దలైపోవాలంతే చెప్తున్నాను కదా. ఇది కాదు 20k లైక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా, అసలు మీరు లైక్ బటన్ కనపడకుండానే చేసేస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఒకవేళ గెస్ట్ చేస్తే వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. రిటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. లోపల మనకి నథింగ్ ఫోనే. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ కలర్, దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ లాంటివన్నీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికే టోటల్లీ తమిళనాడు. మనకి సార్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి హెడ్ అలాగే వెయిట్ రెండు కూడా 1.29 grams మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడి ఉండడం అయితే జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. ఈ అన్బాక్సింగ్ ప్యాకింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీకు టియర్ డౌన్ చూసారా, దీన్ని ఇట్లా చించారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇది ఇలా చినగటం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక ప్యాటర్న్, అంటే యాపిల్ వీళ్ళు కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని మనకు ప్రొవైడ్ చేయాలని చెప్పి మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనకి ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ లోపల మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 కంపార్ట్మెంట్స్ లోనే మనకి మొదటిగా మొబైల్ ఫోన్, దీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీంతో పాటు మనకి దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో ఫస్ట్ మనం యాక్సెసరీస్ లో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది అయితే చూద్దాం. సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫినిషింగ్ పిన్ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలన్నట్టు ఒక క్యాప్సుల్ టైప్ ఆఫ్ గ్లాస్ డిజైన్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఒక మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి USB Type-C to Type-C కేబుల్ 45 watts కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది నాకు ఒకసారిగా చూడంగానే యాపిల్ ఐఫోన్ కేబుల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా అయితే ఉంది. సో చార్జర్ అయితే మీకు బాక్స్ లో ఉండదు, మీరు అడిషనల్ గా మీరు పర్చేజ్ చేయాలి. బ్రిగేడ్ కేబుల్ ఇచ్చే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంతో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి NFC కూడా ఉంది. బట్ యాజ్ యూజువల్ గానే మనం వీటిని అయితే చదవము. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. సో సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ ఒక సరికొత్త రిఫ్రెషింగ్ లుక్ అయితే మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఛార్జింగ్ కాయిల్ అలాగే NFC ట్యాగ్ తో పాటు మనకి గ్లిఫ్ లైట్స్ ఏవైతే నోటిఫికేషన్ లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈవెన్ ఇక్కడ నథింగ్ అనేటువంటి బ్రాండింగ్ కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఫ్రంట్ కూడా మీరు చూసారు అన్నట్లయితే ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్స్ మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్ ని ప్రొవైడ్ చేశారు. ఇది సెంటర్ కి ఇచ్చి ఇంకొంచెం తినిగా తెచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కోర్స్ మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే స్క్రీన్ గార్డ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం ఛార్జీతోనే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫస్ట్ ఇనిషియల్ గా మీరు పట్టుకోగానే మీరు ఐఫోన్ వాడుతున్న ఐఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారు అన్నట్లయితే రైట్ సైడ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇక్కడ మీరు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ యాపిల్ ఐఫోన్ కున్నంత సైజ్ లో వీళ్ళు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అలాగే సిమ్ కార్డ్ స్లాట్. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కానీ ఇయర్ ఫోన్స్ ద్వారా మనకి ఆడియో అవుట్ రెండోది అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీకు మొత్తం కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ తోటి. ఓవరాల్ గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఒక క్వైట్ రిఫ్రెషింగ్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఇక్కడ బూట్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ నథింగ్ బ్రాండింగ్ కూడా చూడొచ్చు. సో దీంట్లో మీకు రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. వాటర్ లో పడ్డా ఆల్మోస్ట్ వాటర్ లోపలికి వెళ్ళటం అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. డ్యూయల్ సిమ్ స్లాటే మనకైతే మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. అండ్ ఇక్కడ మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా కిందకి ఇచ్చారు పొజిషన్, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్ గా మనకి అక్కడ పర్ఫెక్ట్ ప్లేసింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ గ్లిఫ్ లైట్స్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు గ్లిఫ్ లైట్స్ కూడా చూడొచ్చు.
ఫోన్ లోపల ఏమైనా బ్లాట్వేర్ ఉందా అని నేనైతే చెక్ చేస్తున్నాను. ఎక్కడ ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఇందులో మనకి లేదు. సో రెగ్యులర్ మనకి ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఏ విధంగా మీకు అయితే రావడం జరుగుతుందో సేమ్ అదే విధంగా. సో ఒకసారి దీని లోపల ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. ఇది మనకి నథింగ్ OS 1.0.2 ఆపరేటింగ్ సిస్టమ్ తో మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకి 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 256GB స్టోరేజ్ మనకి బేస్ వేరియంట్ అయితే తీసుకొని రావట్లేదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మరొక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అండ్ 4 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారని అన్నారు. యాజ్ ఆఫ్ నో ఇందులో వచ్చేటప్పటికి మీకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేయలేదు. సో డిఫాల్ట్ గా 8GB ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవటం. ఇక డిస్ప్లే లో వచ్చేటప్పటికి మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ తో పాటు ఇక్కడ మనకి స్మూత్ డిస్ప్లే అంటే స్టాండర్డ్ 60 Hz లేదా 120 Hz స్విచ్ అవడానికి మాత్రమే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఇందులో మనకైతే ఏం లేదు. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ లో చూసారు అన్నట్లయితే ఈవెన్ మనకి ఇందులో ఫేస్ ఐడి అన్లాక్ ని కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. సో ఫేస్ ఐడి నార్మల్ గా తీసుకుంటుందా ఏదైనా సెన్సార్ ఉందని చూద్దాం. యాపిల్ లాగా అలాంటి సెన్సార్స్ అయితే ఏమి ఉండవు కానీ నార్మల్ గానే మనకి ఇది అన్లాక్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఒకసారి ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మీరు ఇక్కడ చూసారంటే చాలా ఫాస్ట్ గానే మనకి ఇది అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. అండ్ డైలర్ విషయానికి వచ్చారంటే డిఫాల్ట్ మనకి గూగుల్ డైలరే. ఈవెన్ మెసేజింగ్ సర్వీసెస్ కూడా మనకి డిఫాల్ట్ గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇందులో రెగ్యులర్ ఫోటోగ్రఫీ ఈవెన్ పోర్ట్రేట్ ఈవెన్ మోర్ లోకి వెళ్ళారంటే టైమ్ ల్యాప్ పానోరామా అలాగే మ్యాక్రో కెమెరాతో పాటు ఎక్స్పర్ట్ మోడ్ అదేనండి ప్రొఫెషనల్ మోడ్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ మనకి స్లో మోషన్ 1080 120 FPS షాట్స్ అయితే మనం ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఇందులో మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే 4K 30 అలాగే 720 60 అలాగే 1080 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో మీరు చూసారన్నట్టయితే 1080 720p రెండిట్లో అది కూడా 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 60 FPS ఇవ్వలేదు. 60 FPS కూడా ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకసారి దీంట్లో వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఈవెన్ ఒకసారి నేను సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను, అడ్వాన్స్డ్ లోకి వెళ్తున్నాను. 1080 60 FPS లో నేను వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మనకి HDR10 సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ అయితే లేదు. వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు బాగానే ఉంది. కాకపోతే పాన్ టు జూమ్ అయితే ఇందులో సపోర్ట్ చేయట్లేదు. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిలో అసలు హైలైట్ ఏంటి అంటే దీనిలో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్లిఫ్ లైట్స్. సో ఇక్కడ మీకు కొంచెం ఈ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్ లో మీకు చూసారా ఇదంతా కూడా కొంచెం మనకి స్ప్రెడ్ అయినట్లయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ లైట్స్ అవసరం లేదు అన్నట్లయితే కనుక సౌండ్ ఓన్లీ పెట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఓన్లీ సౌండ్ వస్తుంది కానీ బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే, ఒకవేళ మీరు గనక ఇది నైట్ టైమ్స్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఇది మీకు కొంచెం ఐ క్యాచీగా రావడం అయితే జరుగుతుంది. ఇదే కాదు, ఒకవేళ మీరు గనక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు రికార్డ్ లైట్ ఇండికేటర్ ని గనక మీరు ఆన్ చేశారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా రెడ్ కలర్ లో రికార్డ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్ లైట్ అయితే మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ మాత్రం టోటల్లీ మీకు ఒక రిఫ్రెష్ లుక్ అయితే మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ప్రీమియం గా ఉండడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే అనుకోవటం కొంచెం అతిశయోక్తి అనిపించొచ్చేమో కానీ యాపిల్ ఐఫోన్ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ అదే. ఈవెన్ ఐఫోన్ 12 కావచ్చు, ఐఫోన్ 13 కావచ్చు, ఎలా మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ అవుతారో సేమ్ అదే విధంగా. ఈవెన్ దీని సైజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐఫోన్ XS Max నేను వాడుతుంది సేమ్ డిటో మక్కి మనకు రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ పవర్ బటన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే లెంత్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తో మనకు ప్రొటెక్ట్ చేశారు. IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఇందులో ఉంటుంది. అంటే చిన్నపాటి దుమ్ము ధూళి ఇట్లాంటి వాటిని అయితే కంట్రోల్ చేయగలరు. ఈవెన్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర మనకు రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక దీంట్లో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే 6.55 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో. దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 1200 అండ్ మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 500 దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్ లో అలాగే బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దీన్ని అయితే చూడొచ్చు. దీంట్లో ఏ విధమైనటువంటి LPTO టెక్నాలజీ అయితే మనకు రాలేదు. స్టాండర్డ్ 60 Hz అలాగే మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. OLED డిస్ప్లేనే, కాకపోతే బ్లాక్ సేవ్ అయితే ఇంకొంచెం డీపర్ బ్లాక్ గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. HDR10 బిట్ ఇందులో మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో డెడ్ పిక్సెల్స్ వచ్చినాయి అని చెప్పి రిపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లైక్
వివో ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన డిఫెక్టివ్ పీస్ అయి ఉండొచ్చు. సో అక్కడ నా డెడ్ పిక్సెల్స్ వచ్చినాయి అని చెప్పి, నాకైతే అలాంటిది ఇష్యూస్ అయితే ఏం లేదు. ఈవెన్ లోపల నాకు ఎక్కడా కూడా డస్ట్ మాలిక్యూల్స్ కానీ ఇలాంటివి అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఇక బెజల్స్ విషయానికి వచ్చారంటే బెజల్స్ పర్లేదు, కాకపోతే ఇంకొంచెం థిన్ గా తీసుకొచ్చుంటే బాగుండేది. మొత్తం అంతా కూడా మీకు ఈక్వల్ బెజల్స్ రావటం అయితే జరుగుతుంది. చూడటానికి డిస్ప్లే కూడా బాగుంటుంది, కానీ పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో సెంటర్ లో తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకురావడం వల్ల నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. సో సెంటర్ లో తెచ్చుంటే రియల్లీ ఇట్స్ అమేజింగ్. బట్ మీరు కనుక పోర్ట్రేట్ లో వీడియోస్ చూస్తున్నారు అన్నట్లయితే ఈ పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో అందులో కలిసిపోయేటువంటి అవకాశం కూడా ఉంది, విచ్ ఇస్ కూల్ ఐడియా. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 778 5G ప్రాసెసర్ నే మన ముందు తీసుకొచ్చారు. 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. డే టు డే లైఫ్ లో మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి హ్యాంగ్స్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది ఫుల్ ప్లెజ్డ్ గా పర్ఫెక్ట్ గా ఇదైతే వర్క్ చేయగలదు. ఈవెన్ ఇది వచ్చేటప్పుడు మనకి 5G సపోర్ట్ తో పాటు 12 5G బ్యాండ్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 3.1 స్టోరేజ్ మనకి ఇందులో రావడం మరొక విశేషం. బట్ దీంట్లో మీరు ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ ఇన్సెట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. దీని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో సాధ్యమైనంత వరకు ఒకవేళ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువగా కావాలన్నట్లయితే కనుక సో హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోగలరు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ మీకు డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరాస్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అండర్ ఎక్స్పోజర్ అనిపిస్తుంది. కొంచెం వీళ్ళు ఎక్స్పోజర్ బెటర్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండేది. అండ్ మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్స్ లో వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. పోర్ట్రేట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఈవెన్ దీంట్లో మనకి నైట్ కండిషన్ లో ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదు. బట్ ఇవన్నీ కూడా మీకు ఇంకా ఫ్యూచర్ లో ఇంప్రూవ్మెంట్స్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఇంట్లో వచ్చేటప్పటికి మీకు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు 13 మినిట్స్ లో అండ్ 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 70 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అంటే ఓవరాల్ గా 1 hour 10 minutes. ఛార్జ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉండేటువంటి నోటిఫికేషన్ లైట్ కూడా ఒక ఛార్జింగ్ మీటర్ లాగా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది ఫుల్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ ఇక్కడ ఉండేటువంటి లెవెల్స్ ఏవైతేనే మనకు పెరగడం జరుగుతుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో ఇది వచ్చేటప్పటికే 15 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో 5 వాట్స్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా మీ బ్లూటూత్ TWS బడ్స్ అది కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అన్నట్లయితే అది మీకు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో మీకు ఇచ్చినటువంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చారు. సో మీరు టైప్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ మీరైతే ఫీల్ అవ్వచ్చు. ఇక దీవి కాకుండా అడిషనల్ ఫీచర్స్ లైక్ దీంట్లో మనకి సైలెంట్ బటన్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మీరు ఇట్లా ఫ్లిప్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ నోటిఫికేషన్ లైట్ వెలగడం జరుగుతుంది. సో దాని అర్థం ఇది సైలెంట్ లోకి వెళ్ళిపోయిందని చెప్పి. సో ఒకవేళ మీకు కాల్ వచ్చింది అన్నట్లయితే నోటిఫికేషన్ లైట్స్ కానీ లేదా వైబ్రేషన్ మోడ్ లో కానీ మీకు రావటం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇవే కాదు అడిషనల్ గా మనకి ఇందులో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్, 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది ఫ్యూచర్ ప్రూఫ్ రెడీ అవ్వడం జరుగుతుంది. ఇక ఫోన్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫోన్ కూడా మీకు ఇది అల్యూమినియం బాడీ, ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ తీసుకొచ్చినా గానీ ఓవరాల్ గా ఈ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ 194 grams గా మనకు రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఒక సైడ్ మీకు వెయిట్ అనిపించేటువంటి ఫీల్ అయితే ఎక్కడ రాదు. సో ఓవరాల్ గా ఫోన్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా సింప్లీ అమేజింగ్. ఇది BGMI లో కూడా HDR అల్ట్రా, ఒకవేళ మీరు స్మూత్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు అక్కడ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కూల్, నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ అయితే లేదు. బట్ నాకు Asphalt 9 అయితే ఇందులో గేమ్ క్రాష్ అవుతుంది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో దీన్ని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నా కంక్లూజన్, వీళ్ళు చేసినటువంటి ఓవర్ హైప్ వల్ల దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే నథింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అసలు నిజం ఏంటి అంటే నిజంగానే ఫోన్ చాలా బాగుంది. అంటే ఎటువంటి హైప్ లేకుండా నామినల్ గా వీళ్ళు ప్రీవియస్లీ ఎలా అయితే TWS బడ్స్ ని మన ముందు తీసుకొచ్చారో అదే విధంగా దీన్ని కూడా మన ముందుకు ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా బాక్స్ లో చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారంటే రియల్లీ అమేజింగ్. ఎందుకంటే ఇందులో మీకు బేస్ వేరియంట్ 128GB వేరియంట్ వచ్చినప్పుడు సుమారుగా 32,000 రూపాయలు HDFC బ్యాంక్ కార్డ్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రియల్లీ అమేజింగ్ చార్జర్ తో సహా ఇంక్లూడ్ చేస్తున్నట్లయితే, లేదా అదనంగా ఒకవేళ మీరు కనుక ఫోన్ పర్చేజ్ చేస్తే 1,500 రూపాయలకి మీకు చార్జర్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ కాకుండా మీరు సపరేట్ గా చార్జర్ పర్చేజ్ చేయాలంటే సుమారుగా మళ్ళీ 2,500 రూపాయలు. సో ఎనీవే ఇటు ఇస్తున్నారు, అటు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే బేస్ వేరియంట్ మీకు 31,500 ఇంక్లూడింగ్ చార్జర్ తో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది, కార్డ్ డిస్కౌంట్ తో సహా. ఒకవేళ కార్డ్ డిస్కౌంట్ లేదు అన్నట్లయితే సుమారుగా మీకు బేస్ వేరియంట్ 34,500 రూపాయల దాకా వెళ్తుంది. అక్కడ మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి
చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక యూనిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇంకా చెప్పాలన్నట్లయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా వీడియోనైతే లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.